హాయ్ హలో బాగున్నారా? అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భోగి రోజు అన్నమాట. ఈరోజు మార్నింగ్ లేచేసి యాక్చువల్గా 3:30కి లేచాను. అంటే నాకు నిద్ర పట్టలేదు, ఎంతసేపు ముగ్గు వేసేయాలి, వాకిట్లో చిమ్మేయాలి అని అంతా శుభ్రం చేసుకోవాలనే కాన్సెప్ట్లో ఎక్కువ ఉన్నదనమాట. లేచాను, చూసారా, అంతా చిమ్మేసుకున్నాను. వాకిట్లో అంతా మాది చాలా పెద్దగా ఉంటుంది, వాకిలి సందు అంతా చాలా ఎక్కువ బయట ప్లేస్ ఉంటుందన్నమాట. అదంతా చిమ్మేసి ఆ తర్వాత నీళ్ళు బాగా చల్లేసి ఆ తర్వాత ముగ్గులేసాను అన్నమాట. పైగా మాకు 3-4 ముగ్గులు వేయాల్సి వస్తుంది, పెద్ద పెద్దవి, అంత పెద్ద ప్లేస్ ఉంటుంది. నార్మల్గా అయితే ఏదో చాక్పీస్తో అలా గీచేస్తూ ఉంటాను డైలీ. ఇట్లాంటప్పుడు కనీసం పండుగ రోజుల్లో అయినా పెద్ద పెద్ద ముగ్గులు వేయాలి కాబట్టి కాస్త నేర్చుకొని మంచిగా నేను మా అమ్మాయి 2 చోట్ల, నేను 2 చోట్ల అలా వేసామన్నమాట. ఇక్కడైతే మంచిగా చిమ్మేసాను. ఫస్ట్ అయితే ఇది వాకిట్లో అన్నమాట, అందుకనే ఎవ్వరు లేరు కదా 3:30కి. నేను, మా వారు, మా అమ్మాయి అలా నిల్చొని ఉంటే ముందరైతే చిమ్మేసి నీళ్ళు చల్లేసిన తర్వాత చిరొక సైడు ముగ్గు వేసాము. అంటే పెద్దగా ఇటు సైడు అటు సైడు మధ్యలో నడవడానికి ప్లేస్ ఉంది కదా, ఒక్క సైడ్ వేస్తే సరిపోదన్నమాట, చూసేదానికి ఒక పక్కనే ఉన్నట్టుంటుంది. అందుకని 2 సైడ్లు ముగ్గు వేయాలి. అందుకని మంచిగా ముగ్గు వేసేస్తున్నాం. అది కూడా పెద్ద ముగ్గు పట్టేంత ప్లేస్ ఉంది. చిన్నగా వేసామనుకోండి పండగ పూట ఏదో వెరైటీగా అనిపిస్తుంది అనమాట. నాకైతే వచ్చినట్టు వేసేస్తాను. నేను ఇలా చుక్కలు పెట్టయితే వేయలేదు ఈ ముగ్గు. అట్లా ఫస్ట్ ఆ ఫ్లేవరు 5-6 ఫ్లేవర్స్ అలా వేసేసి మంచిగా, అంటే ఇట్లా కొలతలాగా పెట్టుకున్నాను అనమాట. ఇట్లా కొంచెం అనేసి అట్లా వేసాను. చాలా బాగా కుదిరింది. ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, మంచిగా అయితే వేసేసాను. తర్వాత అక్కడ మా అమ్మాయి వేసేసింది బటర్ఫ్లై ముగ్గు. ఆ తర్వాత మంచిగా ఇక్కడ కూడా మధ్యలో కూడా గీచేసాం, భోగి మంట వేసేసుకున్నాం అనమాట. నేను ఇయర్లీ అన్ని కొబ్బరి చిప్పలన్నీ అలా ఎత్తి పెడతాను. అట్టపెట్టెలు, ఆన్లైన్లో వచ్చిన అట్టపెట్టెలు అన్నీ ఉంటాయి కదా. ఆ తర్వాత పాకెట్లో చెట్లు కొట్టేశారు ఈ మధ్య, ఆ కొమ్మలు అన్నీ పక్కన ఎత్తి పెట్టాను. 1 వీక్ నుంచి అవన్నీ ఇప్పుడు వేసి మంచిగా మంట వేసాం. ఎంత పెద్ద మంట వచ్చిందంటే మా వీధిలో మా ఒక్కరిదే మంట అన్నమాట, భోగి మంట. అంత మంచిగా వేశాను. అంటే ఇక్కడ అందరికీ భోగి మంట అయితే వేసుకోరు, నేనైతే మాకు అలవాటు బాగా ఉంది కాబట్టి వేసేసాను. భోగి మంట వేసేసాక అయిపోయింది, మంచిగా రెడీ అయిపోయాము. స్నానాలు చేసేసి మంచిగా రెడీ అయిపోయి ఆ తర్వాత ఒక కాఫీ తాగేయాలి, ఆ తర్వాత మిగతా పనులు చేయాలన్నమాట. మంచిగా కాఫీ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు 4:35 అయింది అంతే టైము. ఎందుకంటే ఆ తర్వాత కొరవ పనులు చేసేద్దాము, ఇల్లు కూడా చిమ్మేసుకొని మంచిగా తుడుచుకొని ఇచ్చేయాలి కాబట్టి ఇప్పుడు ఒక మధ్యలో కాఫీ, అందుకని ఫ్రెష్ అప్ అయిపోయాం తొందరగా. మంచిగా అలా సౌండ్ చూసారా, అలా ఎంత బాగా కలుపుకొని మంచిగా కాఫీ తాగేసాం. ఆ తర్వాత గుడికి వెళ్ళామన్నమాట. అక్కడ గోదా కళ్యాణం చేస్తున్నారు మాకు. అంటే ప్రతి భోగికి నేను ఆ గుళ్ళో గోదా కళ్యాణ్కి వెళ్ళేసి వస్తామన్నమాట, చూసేసి తర్వాత వచ్చి ఇంట్లో పనులు చేసుకుంటానన్నమాట. ఇంట్లో వంట అయితే ఫస్ట్ అయితే వెళ్ళాము 9:30-10 కల్లా అక్కడ కళ్యాణం ఉంది, అందుకని వెళ్ళామన్నమాట. కానీ అప్పటికి ఎంత జనం ఉన్నారంటే చిన్న క్లిప్పింగ్స్ తీసుకుందామన్నా నాకు చాలా కష్టంగా అయిపోయింది. సరే అని చిన్నగా ఇలా దూరం నుంచి ఎంతమంది ఉన్నారంటే అంతమంది, అందుకని మేము ఇలా తీసేసుకున్నాము. మంచిగా కనిపించట్లేదు కానీ మాకైతే బాగా కనిపించింది. ఎందుకంటే ఫోన్స్ ఇలా పట్టుకొని తిరుగుతూ ఉంటే బాగుండదు కదా.
ఇట్లా మంచిగా గుళ్ళో పూజలు చేసేటప్పుడు అలాంటప్పుడు కూడా తీయకూడదు అనమాట. మంచి అలా దేవుడిని విగ్రహాలని తీసేయకూడదు, అందుకని తీయలేదు. కానీ కొన్ని క్లిప్పింగ్స్ మనకు చూసేదానికి కూడా చాలా బాగుంటుంది కదా, అందుకని కొంచెం మన వీడియోలో కూడా కొంచెం యాడ్ చేసుకుందామని గుడికి వెళ్ళాం కాబట్టి తీసేసుకున్నాను. ఇక్కడైతే చాలా బాగుంటుంది, అసలు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుంది అన్నమాట. ప్రకృతి మహాగంగార పృథివ్యావస్తే వాయురాగా సత్యవిలాపురే అస్మిన్ మహాబ్రహ్మాండమండలే ఆధార శక్తి శ్రీవరాహో మహానంద అష్టదిగ్గజో బలప్రతిష్ఠితస్య అదర్శనసుధరాధన సాధన మహాదేవాది సప్తలోకానాం మూర్తవాగే భూలోక భవలోక సువర్లోక మహర్లోక జనోలోక సత్యాభిలోక సత్యుత్యుజోభాగే అనేక పనిరాగముగాదశే పుణ్యసేకరస్య సహస్రపడామణిమండలమండితే లోకాలోకాగ్రవలయితే నవలక్షుసరసర్పదక్షీరస్వాదోదకారణమై పరిమితే జంబూప్లక్షగుణత్రోనిఘాతశాల్మలి సప్తద్వీపైర్దీప కర్మభూమౌ సౌమ్యవతి పుణ్యక్షేత్రే శ్రీరంగముగిరిసజ్జనదుగిరిమాండరంగా అనేక భక్తరదస్కే అంతా చెప్పండి. మమ జన్మ ప్రకృతి బాల్య యౌవన కౌమార వార్ధికేషు జ్ఞానతో వా అజ్ఞానతో వా మనోనాత్కాయ కృతాదోష ప్రవర్తక బ్రహ్మంత సమస్త దురితక్షయ ద్వారా వాలుగా సప్తమండల పర్యంతం కృతరాశీర్మ సహస్రావసాని ఏకైకస్య వాయుగాపకర్షకత్వేన సర్వాస్య ఆస్యవదన సంవిదగారే ఎవరిశ్చంద్రమండల పర్యంతం కృతరాశీర్మ సహస్రావసాని ఏకైకస్య వాయుగాపకర్షకత్వేన సర్వాపకర్షమండల పర్యంతం సహస్రావసాని పుణ్యఫలదం అంతా చెప్పండి. సంహితోత్ర ప్రకారేణ పాంచరాత్ర ఆగమోత్ర ప్రకారేణ కన్యా దాన పుణ్యఫలదం సాలంకృత సహిరంయోదక కన్యాదానం అహం కరిష్యేత్. మరి కన్యను దానం చేయాలంటే ఏమేం దానం చేయాలంటే కన్యాదాత గారు గోదానం చేయాలి, భూదానం చేయాలి, హిరణ్యదానం చేయాలి, సువర్ణదానం చేయాలి. ఇవన్నీ దానాల కన్నా అన్నదానం, ఇలా ఇవన్నీ కూడా మరి 16 రకాల దానాలు. షోడశ కళానిధికి షోడశోపచారములు అన్నట్టుగానే ఇక్కడ స్వామివారికి 16 రకాల దానాలు చేశాడు ఆనాడు బ్రహ్మగారు. మరి మనం కూడా స్వామివారి శక్తి కొలది మనం సర్వదానేన సకలదానేన సాత్పుణ్యార్థం కన్యాదాన సాత్పుణ్యార్థం దక్షిణాదానం తుభ్యమహం సంప్రదతే నమమా. చక్కటి కన్యాదానం మీ దక్షిణ తీసుకోండి, తీసుకొని స్వాములు వస్తారు, చక్కగా అందులో ఉంచండి. కన్యాం కనక సంపన్నాం కనకయ భరణీయుగాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయాం. లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా చూసేసాము, అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పటికి 2 o'clock అయింది. సరే అని ఇంకా ఇప్పుడు మనం వంట చేసుకునే దానికంటే ఈరోజైతే మార్నింగే దోశలు తినాలి. యాక్చువల్గా ఫ్రెష్ అప్ అయిపోగానే మా ఇంట్లో అయితే దోశలు తినేస్తాం అనమాట. అంటే తలస్నానం చేసిన తర్వాత దోశలు అనేది ఆనవాయితీ భోగి పండుగ రోజు మా ఇంట్లో పుట్టింట్లో అనమాట. సరే అని అలాగా పిండి వేసి పెట్టాను, కానీ ఈ టైం అయింది. ఇప్పుడైతే దోశలు తింటున్నాం మేము లంచ్ టైంలో. ఎందుకంటే ఇంకా 2 o'clock వచ్చాం కాబట్టి ఇప్పుడు అన్నీ ప్రిపరేషన్ చేసుకోవడం ఎందుకని నైట్కి ఏమన్నా చేసుకుందాంలే సరదాగా అని చెప్పేసి దోశలు అయితే వేసుకొని తినేస్తున్నాము. దీంట్లో ఉప్పు కలిపేశాను మంచిగా. ఇలా తిక్కుగా ఉంటే పిండి పల్చగా వస్తాయి దోశలు. కొంచెం పల్చగా కానీ పిండి ఉందనుకోండి లావుగా దోశలు చిల్లులుగా వస్తాయి చూడండి, అలా వస్తాయి అన్నమాట. మా ఇంట్లో వీళ్ళందరూ పల్చగా తింటామన్నారు, సరే అని పల్చగా వేసేసాను. అంటే క్రిస్పీగా పల్చగా అంటే
పిండి పలచన చేస్తే థిక్గా వస్తుంది దోశ. ఇప్పుడు చూసారా, గెరిటి కూడా పట్టదు దోశకి, అంత మంచిగా క్రిస్పీగా దోశ ఎంత బాగా వస్తుందో. పిండి వేయడమే కాదనమాట, అది పులవాలి, పులిస్తేనే బాగుంటుంది, లేకపోతే దోశ సరిగ్గా రాదనమాట. అంటే మంచిగా రెడ్ షేడ్లో బాగా వేగదన్నమాట. దోశకి 2 స్పూన్ల ఆయిల్ అయితే పడుతుంది, అది చిన్న స్పూనే. ఇప్పుడు లంచ్లో తింటున్నాం కాబట్టి ఈరోజు ఇంకా చట్నీ చేసుకోవడానికి కూడా టైం లేదు, చాలా ఆకలేసేస్తోంది. అక్కడైతే భోజనాలు చాలామంది ఉన్నారు. ఇంకా సరే మనకి ఇంకా చాలా టైం అయిపోతుంది అని చెప్పి ప్రసాదం తీసుకొని వచ్చేసాం అనమాట. రవ కేసరి ప్రసాదము అది ఒకటి తీసుకొని వచ్చేసాము. ఇంక భోజనాల దాకా ఉండడం అయితే అవ్వదు అనేసి ఇక్కడైతే దోశలు వేసుకొని తినేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో చట్నీ చేసుకోకుండా ఇంట్లో పండుమిర్చి పచ్చడి ఉంది, అది వేసుకొని తింటున్నాము. అది కూడా చాలా బాగుంటుందన్నమాట. పొడి కానీ పండుమిర్చి పచ్చడి కానీ చాలా బాగుంటుంది. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందంటే, అలా దాన్ని మడిస్తే ఇరిగిపోతుందేమో అన్నట్టుంది, ఇరిగి ముక్కలైపోతుంది, అంత పలచగా ఉంది దోశ అయితే. పెనం బాగా కాలాలి, తర్వాత తగ్గించేసి మనం మంచిగా వేసుకోవాలి, తర్వాత హైలో పెట్టుకోవాలి, అప్పుడు బాగా వేగుతుందన్నమాట. ప్రతిసారి నేను కొంచెం తుడిచేసి, ఆయిల్ ఉంటుంది కదా మనం ముందు వేసిన దోశకి, అదంతా పెనంకుంటుంది అనమాట. అప్పుడు మనం ఇట్లా దోశ చుట్టేటప్పుడు అది ఇదైపోతుంది, మర్చుకుపోయినట్టు అయిపోతుంది. అందుకని మనం టిష్యూతో తుడిచేసి ఆ తర్వాత వాటర్ వేసేసి, అంటే వాటర్ ఎందుకు వేస్తున్నామంటే అంత కాలిందా లేదా పెనం అన్నట్టు చిర్రని ఉంటుంది కదా, ఆ సౌండ్తో వేస్తే బాగుంటుందన్నమాట. అట్లా రావాలి పెనం, అప్పుడు మనం దోశ వేస్తే మళ్ళీ బాగుంటుందన్నమాట. పల్చగా పేపర్ దోశ అన్నట్టు వేసుకొని మంచిగా అయితే తినేసాము. పండుమిర్చి కారము, పొడి, నెయ్యి వేసుకొని అయితే చూసారా, పండుమిర్చి కారం చాలా బాగుంటుంది. దీంట్లో కానీ ఆనియన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఆనియన్ వేయకుండా పెట్టాను, ఎందుకంటే పండగల్లో తినడం ఎందుకులే అనేసి. చూసారా, ఒక్కొక్క దోశ వేసేటప్పటికి ఒక్కొక్కరు తింటూ ఉంటారు కదా అని వెంటనే ఇచ్చేసాను అనమాట. అంత ఆకలేసేస్తుంది కదా. ఈరోజైతే నేను నిన్న చేసినవి ఏంటంటే, ఈ పండగ స్పెషల్కి నువ్వుండలు, నల్ల నువ్వులతోటి నువ్వుల లడ్డు చేశాను. ఆ తర్వాత ఇవి సజ్జపిండితోటి ఇవి చేస్తారు, ఉప్పు చెక్కల్లాగానే సజ్జపిండితో చేస్తారనమాట. అల్లం, పచ్చిమిర్చి ఇట్లా వేసి అది చేశాను. వెరైటీ అనమాట మా ఇంట్లో ఈసారి. నువ్వుల లడ్డు, ఉప్పు చెక్కలు, సజ్జపిండి ఉప్పు చెక్కలు, ఇవి నార్మల్ ఉప్పు చెక్కలు అనమాట. కానీ ఇవి నేను చేయలేదు, మా ఫ్రెండ్స్ తెచ్చిచ్చారనమాట. ఉప్పు చెక్కలు ప్లస్ స్వీట్ బాక్స్. ఇంకా నేను చేసే పని లేదు కదా అనేసి ఇవి కూడా చాలా క్రిస్పీగా బాగున్నాయి. యాక్చువల్గా ఎప్పుడు చేస్తాను, ఈసారి అయితే నాకు ఓపిక లేదు, పైగా పెద్ద ప్రాసెస్ కదా, ఎందుకులే పిండి పట్టించి చేస్తేనే బాగుంటాయి అనేసి. ఇది నువ్వుల లడ్డు అయితే కంపల్సరీ మనం సంక్రాంతికి నువ్వులు వేసినవి ఏదైనా తినాలి. మనం అరిసెలు లాంటి వాటిల్లో నువ్వులు వేసుకుంటాము, కానీ నేను ఇప్పుడు అరిసెలు కూడా చేయట్లేదు కాబట్టి నువ్వులు ఉన్నాయి కదా, అది అయితే ఈజీ పని కాబట్టి వేయించుకోవడం, మిక్సీ వేసేసుకోవడమే కాబట్టి అది నువ్వుల లడ్డు చేశాను. సజ్జపిండి ఉంది, దాంతో వేరే చేద్దాము ఉప్పు చెక్కల్లాగా అని చెప్పేసి చేశాను. అవైతే స్వీట్ బాక్స్ మా ఫ్రెండ్స్ తెచ్చిచ్చారు, సరే అని అవి తినేసి ఎంజాయ్ చేసేస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే సంక్రాంతి రోజు మొత్తం ఇల్లు అంతా శుభ్రం చేసుకొని మంచిగా చేసుకున్నాక ఈరోజు స్వయంపాకం, అంటే తర్పణ వదులుకొని స్వయంపాకం ఇవ్వాలి కదా, కూరలన్నీ మంచిగా కూరలు తెప్పిద్దాము ఇవ్వడానికి కూడా స్వయంపాకానికి అనేసి అన్ని కూరలు తెప్పించానమాట. మా ఇంట్లోకి కొంచెం పూజారికి కొంచెం అన్నట్టు. యాక్చువల్గా కందగడ్డ, గుమ్మడికాయ,
అన్నీ ఏది దొరికితే అదన్నమాట. బూడిద గుమ్మడికాయ, నెక్స్ట్ చిలగడ దుంపలు ఇట్లాంటివన్నీ ఇస్తారు. అరటికాయ, వంకాయ, అంటే మనకు అన్నీ దొరకాలి కదా. నేనైతే దీంట్లో బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. ఇంకా అన్నీ ఫ్రెష్గా చాలా బాగున్నాయి అన్నమాట. ఒక్కటి కూడా వాడిపోలేదు, అంత బాగున్నాయి. మొత్తానికి అన్నిటికన్నా అన్నీ కొన్నందుకు కొత్తిమీర కూడా ఫ్రీ ఇచ్చాడు. అదే అనుకుంటున్నాను, మనం బయటికి వెళ్ళి కొనేటప్పుడు ఆ కోసర అనేది తీసుకుంటామో లేదో ఈ ఆన్లైన్ మార్కెట్లో అయితే తీసుకున్నాను. యాక్చువల్గా 2 కాలీఫ్లవర్లు, ఎందుకంటే మాకొకటి పూజారి గారికి ఒకటి అన్నట్టు. క్యాబేజీ కూడా అంతే, అన్నీ ఫ్రెష్గా ఎంత బాగా వచ్చాయంటే నాకు ఇచ్చేటప్పుడు కూడా, ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా మంచిగా ఉండేవి ఇస్తే ఆనందం అనిపిస్తుంది. అందుకని అన్నీ 2 ఆర్డర్ పెట్టేసి మంచిగా ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇచ్చేవన్నీ. బియ్యము, పప్పు, చింతపండు, బెల్లము, ఎండుమిర్చి, అంటే మనం స్వయం పాకం కింద ఇచ్చేటప్పుడు పెసరపప్పు, ఇవన్నీ అంటే ఒకరోజు వాళ్ళకి సరిపడా వంట చేసుకోవడానికి. ఒకరోజు అని అంటాం కానీ మనం 2-3 రోజులకైనా ఇవ్వచ్చు. పాలు, పెరుగు కంపల్సరీ అన్నమాట. అందుకని అన్నీ అలా తెప్పించి పక్కన ఉంచాను. అన్నీ పక్కన పెట్టి అన్నీ నేను బియ్యము 2 కేజెస్, కందిపప్పు అన్నీ ఒక 1/2 కేజీ ప్యాకెట్లు అలా విడిగా తెప్పించి పక్కన పెట్టేశాను అనమాట. అంటే మనం ఇచ్చే వస్తువు ఎప్పుడు మంచిగా ఉంటే అవతల వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కనీసం వాళ్ళు చేసుకోవడానికి అవకాశంగా ఉండాలి కదా. తీసుకెళ్ళి మనం ఏదో తెప్పించేస్తాం, ఒకవేళ బాగుందో లేదో చూడకుండా ఇచ్చేస్తే ఆ పాపం కూడా మనకే కదా. అందుకని ఇదైతే గుమ్మడికాయ హాఫ్ వాళ్ళకి హాఫ్ మాకనే తెప్పించాను. నేను గుమ్మడికాయ సాంబార్లో కానీ, మజ్జిగ పులుసు కానీ, గుమ్మడికాయ కూర కానీ చేస్తుంటాను. బాగా అలవాటు చేసేసాను పిల్లలకి గుమ్మడికాయ తినడము. ఇదివరకైతే గుమ్మడికాయ అంటే ఎలా ఉంటుందో ఏమో అన్నట్టు తినేవాళ్ళు కాదు. నేను వంట బిగించేసినప్పటి నుంచి పిల్లలకి గుమ్మడికాయ ముక్క కూడా పులుసులో, సాంబార్లో వేస్తూ వచ్చాను. అట్లా ఇప్పుడు మజ్జిగ పులుసులో వేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. చూసారా, పాలు, పెరుగు కూడా అలా అన్నమాట. అది ఇంకా చూపించేదే ఉందిలే అని అలా పెట్టేశాను. ఈరోజైతే ఇన్ని కూరలు తెప్పించేశాను. ఆ తర్వాత నేను పాలుతోటి పొంగల్ చేస్తున్నాను అనమాట. ఈరోజు సంక్రాంతి స్పెషల్ ఇదే కదా, పాలు పొంగల్ చేసుకోవడం. పొంగల్ అయితే చేస్తున్నాను. అది చేసే సమయానికి వచ్చారు. పూజారి గారికి ఇచ్చేసి అయిపోయింది, తర్పణ వదులుకొని అయిపోయింది, ఇచ్చేశారు. అంతా కొంచెం శుభ్రం చేసుకొని ఆ తర్వాత మేము అన్నం తినడానికి రెడీ అయిపోయాం అనమాట. ఈరోజు ఫుల్ భోజనం, లంచ్. మజ్జిగ, అదే గుమ్మడికాయతోటి మజ్జిగ పులుసు, వంకాయ కూర, అన్నం, నెక్స్ట్ ఇంకా నెయ్యి, పెరుగు కామను, ఇవన్నీ చేసేసుకొని మేము ఈరోజు లంచ్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. స్పెషల్ ఒక్కటే అనమాట, పాలు పొంగల్ చేశాను. ఓకే అండి, బాయ్ అండి.